శ్రీనగర్ నిట్లో పరిస్థితి అదుపులోనే ఉందని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తేజోవతి ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ శ్రీనగర్ ఎస్పీతో పరిణామాలపై చర్చించామని పేర్కొన్నారు. నిట్లో అవసరమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆయన విద్యార్థులతో మాట్లాడాలని, వారంతా పూర్తి అభద్రతాభావంతో ఉన్నారని వివరించారు. విద్యార్థులతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందన్న రామచంద్ర త్వరలోనే నిట్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఎంహెచ్ఆర్డీ బృందం తెలిపిందని ఆయన వెల్లడించారు. స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ఈ రోజు సైలెంట్ ప్రొటెస్ట్ కోసం కూర్చున్నారు. అయితే ఎంహెచ్ఆర్డీ నుంచి ఇద్దరు అఫీషియల్స్ వచ్చి డిమాండ్స్ ఏంటి మొత్తం అంతా రాసుకుని వెళ్ళారనమాట. వాళ్ళు ఏంటంటే ఒక 2 days లో మళ్ళీ వచ్చి అవి అవుతాయా లేదా లేకపోతే ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నారు. నిన్న జరిగిన పోలీసుల లాఠీ చార్జ్ లో ఎంతమంది తెలుగు విద్యార్థులు గాయపడ్డారు? వారి పరిస్థితి ఎలా ఉంది? తెలుగు విద్యార్థులు వచ్చేసరికి అయితే ఒక 2-3 మెంబర్స్ వరకు అంటే కొంచెం సివియర్ గా హర్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళ చాలా మందికి లెగ్ స్ప్రెయిన్స్ అవుతాం లేకపోతే ఆర్మ్ స్ప్రెయిన్స్ అవుతాం అన్ని ఉన్నాయి. తెలుగు వాళ్ళని కాకుండా మిగిలిన నార్త్ వాళ్ళని చూసుకుంటే ఒక అతనికి మాత్రం హెడ్ సర్జరీ జరుగుతుంది. అంటే ఇంకో 2-3కి ప్లేట్లు అయ్యి వేశారనమాట. నిన్న లాఠీ చార్జ్ మాత్రం అంటే క్రూయల్ గా చేశారు. మైల్డ్ లాఠీ చార్జ్ అయితే కాదు. మీ తల్లిదండ్రులకు ఎన్ఐటీలో నెలకొన్న పరిస్థితుల్ని తెలియజేశారా? వారేమంటున్నారు? పేరెంట్స్ అందరికీ తెలుసండి. పేరెంట్స్ ఏంటంటే బాగా ఇదవుతున్నారు. కానీ ప్రస్తుతానికి బయట నుంచి ఎవరిని లోనికి రానియట్లా, లోన్ నుంచి కూడా ఎన్ఐటీ నుంచి బయటకు ఎవరిని వెళ్ళనియట్లా. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ ఒక లాక్ అయిపోయాం అనమాట ఎన్ఐటీలో. ఓకే, ప్రస్తుతం అంటే గొడవ సద్దుమణిగినట్టు ఏమైనా కనిపిస్తోందా? అంటే గొడవ అంటే ఇంకా లాఠీ చార్జ్ అలాంటివి ఏం జరగట్లేదు. కానీ గొడవ అయితే ప్రొటెస్ట్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఎన్ఐటీ షిఫ్ట్ చేయాలి అన్న డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా బ్యాచ్ కాకపోయినా నెక్స్ట్ వచ్చే జూనియర్స్ కి అయినా సరే సేమ్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడేం చేస్తారు అన్న విధం మీద ఈ ప్రొటెస్ట్ అవ్వాల్సిందే, ఎన్ఐటీ షిఫ్ట్ అవ్వాల్సిందే అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొనడానికి మీ వంతు సహకారం మీరు చేస్తున్నారా? అధికారులు ఏమంటున్నారు? అధికారులు అంటే ఎంహెచ్ఆర్డీ అఫీషియల్స్ వచ్చి వాళ్ళ మాకు కావాల్సిన డిమాండ్స్ అన్ని రాసుకుని వెళ్ళారు. అంటే ప్రస్తుతానికి జరిగేది స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగేది సైలెంట్ ప్రొటెస్ట్. అది అగైన్స్ ది అడ్మినిస్ట్రేషనే. కాశ్మీరీలతో చేసేది ఏమీ లేదు. మేము లోకల్ తో గొడవ పడింది కూడా ఏం లేదు. అడ్మినిస్ట్రేషన్ మాకు అంటే ఏ విధంగా సపోర్ట్ చేయలేదు. సో మాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కాశ్మీరీలు మా అగైన్స్ట్ గా చేసినప్పుడు రాళ్ళు స్టోన్ పెల్టింగ్ అయ్యి చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వచ్చే బ్యాచ్లకైనా ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటే అప్పుడు సేఫ్టీ ఉండదు. మాకు ఇక్కడ ఎన్ఐటీఏ వద్దు కాశ్మీర్ లో అన్న ఈ కాజ్ మీద ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ డిమాండ్స్ కి రిప్లై ఇచ్చే వరకు ప్రొటెస్ట్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం అంటే రెచ్చగొట్టే వాతావరణం అయితే లేదు కదా? లాఠీ చార్జ్ అయితే అలాంటివి ఏమి లేవు. పోలీసులు లోనికి రానియట్లేదు. పోలీసుని మళ్ళీ ఏం చేస్తారని సిఆర్పిఎఫ్ అయితే మొత్తం కంట్రోల్ తీసుకుంది. అంటే ఎవరైతే గాయపడ్డారో వారికి సరైన చికిత్స అందుతోందా? అంటే సివియర్ గా గాయపడిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు. మిగిలిన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న మెడికల్ యూనిట్ నుంచి మొత్తం చేస్తున్నారండి. అంటే పేరెంట్స్ ఎవరైనా వస్తున్నట్లు మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే అక్కడి నుంచి మీరు మీ ప్రాంతాలకు చేరుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? జమ్మూ ఢిల్లీ నుంచి పేరెంట్స్ వస్తానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ ఎన్ఐటీ నుంచి బయట నుంచి ఎవరిని లోనికి రానియట్లా, లోన్ నుంచి కూడా బయటకు ఎవరిని వెళ్ళనియట్లేదు. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా లేఖ రాశారు కేంద్రానికి. మీకు పూర్తి భద్రత భరోసా కల్పించేందుకు వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మీరు మీ పేరెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారా? అవకాశం ఉందా? అవకాశం ఉందండి మాట్లాడుతుంది. ఓకే, అంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా? అటు ప్రొటెస్ట్ చేయడానికైనా లేక మీరు మీ ప్రాంతాలకు చేరుకుంటారా? ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తానికే ఇచ్చేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలండి.